నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రతి సీటులో గెలుపు ప్రతిష్టాత్మకంగా అవుతోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. జనసేనకు పొత్తులో 24 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. అందులో విజయవాడ పరిధిలో ఒక సీటు జనసేన కోరుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 2 పార్టీల నుండి నేతలు టికెట్ రేసులో ఉన్నారు. సీటు తమదే అంటూ ధీమాగా ఉన్నారు. ఇక్కడ సీటు కేటాయింపు చంద్రబాబు పవన్ కు పరీక్షగా మారుతోంది. విజయవాడ పశ్చిమంలో 2014, 2019లో వరుసగా వైసీపీ విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ మరోసారి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించింది. షేక్ ఆసిఫ్ కు నియోజకవర్గ బాధ్యతలు కేటాయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించింది. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణుకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది. ఇక టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న టికెట్ ఆశిస్తున్నారు. జలీల్ ఖాన్ ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లారు. బుద్ధా వెంకన్న తనకు చంద్రబాబుపై ఉన్న గౌరవం చాటుకునేందుకు రక్తాభిషేకం కూడా చేశారు. తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమం సీటు జనసేనకు ఇస్తున్నారని పవన్ ప్రకటన చేస్తారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ చెప్పుకొచ్చారు. దీంతో ఎవరికి సీటు దక్కుతుందనే పోటీ కొనసాగుతోంది. తొలి జాబితాలో ఈ వివాదం కారణంగానే సీటు ప్రకటించలేదని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనకు అవనిగడ్డతో పాటుగా విజయవాడ పశ్చిమం ఖాయమని తెలుస్తోంది. అయితే ప్రకటన వచ్చే వరకు సీటు కోసం ఒత్తిడి చేస్తూనే ప్రకటన తరువాత నిర్ణయం దిశగా ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 2014లో ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన జలీల్ ఖాన్ తరువాతి కాలంలో టీడీపీలో చేరారు. ఇప్పుడు సీటు టీడీపీ నుంచి ఆశిస్తూ వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డిని కలిశారు. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ బుజ్జగించి వేచి చూడాలని సూచించింది. విజయవాడలో ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. ఎంపీగా ఉన్న కేశినేని నాని ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి నగరంలోని 3 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి తూర్పు గద్దె రామ్మోహన్, సెంట్రల్ బోండా ఉమాకు కేటాయించారు. పశ్చిమం నుంచి బీసీ లేదా మైనార్టీ వర్గాలకు ఇవ్వాల్సి ఉంటుంది. 2 వర్గాలకు చెందిన నేతలే 2 పార్టీల నుంచి ఆశావహులుగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ నియోజకవర్గంలో గెలవలేదు. ఇప్పుడు పొత్తులతో ఆ సీటు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే అభ్యర్థి ఎంపిక దగ్గరే సమస్య మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో విజయవాడ పశ్చిమంలో అభ్యర్థి గెలుపు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.